హాయ్ అండి, నమస్తే. మన ఖమ్మంలో జలప్రళయం చేసిన విలయతాండవం మనందరికీ చూస్తూనే ఉన్నామండి. మనందరం బాగా హృదయ విదారకమైన సంఘటనలు అన్నమాట. కట్టుబట్టలతోటి బయటకు వచ్చారు చాలామంది లోతట్టు ప్రాంతాల వాళ్ళు. చాలా 75% మునిగిపోయిందండి. ఎంత చక్కగా ఇళ్ళు నిర్మించుకున్నారో, ఇండ్లలో సామాన్లు అవి కొట్టుకుపోవడం, తర్వాత ఏమీ మిగలలేదండి. కట్టుబట్టలతో బయటకు వచ్చారు. మా సిటీజీ గ్రూపు తరపున, ఖమ్మం సిటీజీ గ్రూప్ తరపున డొనేట్ చేయాలని అనుకున్నామండి. ఎవరికి తోచింది వాళ్ళు గ్రూప్లో డొనేట్ చేశారు. మొత్తం 70,000 దాకా అమౌంట్ కలెక్ట్ చేశారు. వారికి రీహాబిటేషన్ సెంటర్కి వాళ్ళకు అవసరమైనవి బట్టలు, ముందైతే బట్టలు కావాలి కదా, ఆ బట్టలు, తర్వాత మన దగ్గర ఉన్న పాత బట్టలు అవన్నీ ఉంటాయి కదా, అవి, తర్వాత వాడుకోవడానికి పాత్రలు, అవన్నీ కూడా కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి. ఉమెన్స్ కాలేజ్లో ఉన్న రీహాబిటేషన్ సెంటర్, తర్వాత స్వర్ణభారతి కళ్యాణ మండపంలో ఉన్న రీహాబిటేషన్ సెంటర్స్కి వెళ్ళి వారికి మా వంతుగా వారికి చిరు సహాయం అందించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మా గ్రూప్లో ఉన్నటువంటి పెద్దలు, డాక్టర్స్, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హౌస్ వైఫ్స్, చిన్నపిల్లలు అందరండి, మొక్కల ప్రేమికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి చేశారండి. కనీ విని ఎరగనటువంటి వచ్చిందండి. నిన్న అందరూ కట్టుబట్టలతో బయటకు వచ్చారు. కానీ ఎవరికి తోచింది వాళ్ళని చేద్దామని మేము గార్డెన్ గ్రూప్ అండి, ఖమ్మంలో గార్డెన్ గ్రూప్ నిన్న అనుకున్నాము. ఈ రోజుకి మా వంతుగా అందరికీ బట్టలు సప్లై చేద్దామని ఏం పెట్టుకున్నాము. నిన్న మేము అరౌండ్ 12ంటికి డిసైడ్ చేసుకొని, ఈ మహిళా కళాశాలలో చాలామంది శరణార్థులు ఉన్నారు అని తెలుసుకుని, మహిళా కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి గారు మన అడ్మిన్ జ్యోతి గారికి క్లాస్మేట్. అందుకే జ్యోతి గారి ద్వారా కనుక్కొని మేడం అడిగితే మేడం పర్మిషన్ ఇచ్చారు, మీరు వచ్చి ఎంత చేస్తే అంత మంచిదండి అని. దానికి నిన్న 12కి అనుకున్నాము. ఇవాళ 12 అన్ని సమకూర్చుకోవడం, అందరూ కోఆపరేట్ చేశారండి. అది గ్రేట్. ఇది మా ఫ్యామిలీ చెప్పుకోవాలి అని అంటే అడ్మిన్స్ వాళ్ళకి వల్ల నేను చేయడం అనేది కాదు, ఇది జరిగిన అన్ని సభ్యులు తోడ్పాటు అయ్యి అది నిన్న మేము 12కి స్టార్ట్ చేసామండి. కొంతమందికి అసలు సరిగ్గా ఫోన్ ఛార్జెస్ లేవు, కొంతమంది జర్నీస్లో ఉన్నారు. చూసుకున్న వాళ్ళే మాకు అరౌండ్ 70,000 పే చేశారండి అమౌంట్. ఆ అమౌంట్ ఇచ్చి ఎవరు సంతృప్తి పడాలి. దాంతోపాటు ఎవరికి తోచినాయి వాళ్ళు యూటెన్సిల్స్, బట్టలు ఇచ్చారు, ఈ లేదనుకునేవాళ్ళు. ఎవరి ఇంట్లో కష్టం వస్తే ఏం చేస్తారు, అట్లా అందరూ బాధ్యత తీసుకుని మాకు సహకరించి అందరూ వచ్చారు కూడానండి. ఈయటం ఒకటే కాదు, మేము కూడా వాళ్ళని కలుస్తాం, ఒక్క మాట చెప్తాం, వాళ్ళతో కూడా కలిస్తే వాళ్ళకి గుర్తుంటుంది అనే సంకల్ప ఇదితోని సభ్యులందరూ కూడా చాలా వరకు వచ్చారండి. తర్వాత జీవిమాల్ సుధారాణి గారు ఉంటారండి, చల్ల సుధారాణి గారు. మేము మధ్యాహ్నం 1 గంటకి ఫోన్ చేసి అమౌంట్ ఎంత కలెక్ట్ అవుతుందో తెలియదు, కానీ మాకు బట్టలు కావాలి అని చెప్పానండి. ఆ నిమిషం నుంచి అమౌంట్ యాడ్ అవుతూ ఉంటే తనది నంబర్ చెప్పుకుంటూ పోతున్నాం. అసలు అప్పటి నుంచి బహుశా ఇవాళ మార్నింగ్ వరకు కూడా తను గ్యాప్ తీసుకోవాలి. నేను గ్యాప్ తీసుకున్నాను, తను తీసుకోలేదండి. అన్ని చీరలు, ధోతీలు అన్నీ తీసుకోవడం, ప్యాక్ చేయడం, అవన్నీ మళ్ళీ ఇక్కడికే తను స్పాట్కే పంపించారండి. విత్ లో కాస్ట్ మేము కూడా చేస్తామండి, మేము చేసేది అనేదితో అసలు డెడికేటెడ్గా అండి. తన ఇదిని మేము థ్యాంక్స్తో సరిపోతలేము. ఇంకా ఇది గార్డెన్ గ్రూప్ అండి, ఖమ్మంలో గార్డెన్ గ్రూప్. ఇది యాక్చువల్గా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్. టోటల్గా 2 స్టేట్స్లో
మిగతా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంది, కర్ణాటకలో ఉంది. దీనికి ఫౌండర్ హర్కార శ్రీనివాసరావు గారండి, ఓ ఫౌండర్ సరోజ గారు. ఎక్కడ కానీ వాళ్ళ డైరెక్షన్స్తోనే ఎక్కడ ఉన్నాడో అక్కడ ఏ పనైనా సరే, ఒక మొక్కలనే కాదండి, ఇట్లాంటి వాడికి కూడా ముందుండి ఒక కుటుంబంలాగా చేస్తా మంచి పేరు తెచ్చుకున్నారండి. ఇట్ ఈస్ నాట్ ఒక 1000-2000 గ్రూప్ కాదండి, ఇట్ ఈస్ 70,000 మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్. వాళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తారు, ఒక 600 మెంబర్స్ని మేము ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. వీళ్ళందరూ కోఆపరేషన్తోనే మేము వాళ్ళ ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నామండి. ఎంతో కొంత ఉడతా భక్తి అనే దాంతో సంకల్పం స్టార్ట్ చేసాము. భగవంతుడు మాకు ఇట్లాంటివి చేయాలని, ఇంకా అవకాశాలు అంటే నాకు ఈ అవకాశాలు కాదండి, మనసుని ఇవ్వాలని, ఎవరి కష్టంగా చేసే మనసుని ఇవ్వాలని భగవంతుడు సదా కోరుకున్నామండి. ఇంకా ఏమన్నా ఇప్పుడు వీళ్ళలో కూడా ఎవరికైనా కష్టం ఏదైనా ఉంది అని అంటే మాత్రం క్యూట్గా మాకు తోచింది చేయగలిగామండి. ఏది అవసరమై ఎవరైనా చెప్పినా కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పర్సనల్గా తర్వాత మా ఆర్గనైజేషన్ ద్వారా ఇంత ముందు కూడా ఎవరికన్నా ఏదైనా ఉంటే వచ్చి ఒక మాట చెప్తే ఎవరికి చెప్పలేని సహాయం మనం చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి, ఎక్కడి నుంచి ఏ ఒక్క ఫండ్ రాదండి. ఏది పెట్టుకున్నా మా సభ్యులే, ఏదైనా సరే సభ్యులు ముందుకు వచ్చి మరు నిమిషం రెస్పాండ్ అవుతారండి. వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్పాలండి. అందరూ వాళ్ళు బాధ్యత చేస్తే థ్యాంక్స్ ఎట్లా సరిపోతుంది. నేను మాకు కోఆపరేట్ చేసిన పద్మావతి గారికి సదా కృతజ్ఞం అండి. ఇప్పటిదాకా సిటీజీ అని చెప్పారు కదా, అంటే మేము పిల్లలు పురుగుమందులు ఉన్న ఆహారం తినకూడదనే ఉద్దేశంతో ఇందులో గృహిణులు ఉన్నారు, ఈ స్త్రీలలో డాక్టర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నాము, లెక్చరర్లు ఉన్నాము. మేమందరం ఎవరింట్లో వాళ్ళు ఉన్న కొద్ది ప్లేస్లోనే మొక్కలు పెంచుకుంటున్నాం ఏరియాలో. అయితే అందరం ఒక సమూహంగా ఉంటాము. ఇలా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అందరం కలిసి ఇతరులకి, మన కుటుంబానికి మనమే కాకుండా ఇంకా ఎవరైనా సమస్యల్లో ఉంటే చిన్న సహాయం అయినా చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చారమ్మా. అసలు ఎందుకు వచ్చింది, ఖమ్మంకి ఎందుకు వరద వచ్చింది? ఎప్పుడు రాదు కదా, ఎప్పుడు తుఫాన్లు మనకి రావు కదా. ఎంతగానో వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. మనమే మనుషులమే మన వాతావరణాన్ని మనమే కలుషితం చేస్తూ పాడు చేస్తూ ఈ పరిస్థితిని తెచ్చుకున్నాం. మీరని కాదు, మనుషులందరూ భూమి మీద. దాన్నే కాలుష్యం అంటారమ్మా. భూమి వేడెక్కిపోతా ఉంది వాతావరణంలో మార్పులు అని. అమ్మ మీకు తెలుసు, ఇలా ఎప్పుడూ రాలేదు, మీ చిన్నప్పటి నుండి చూశారు. ఎందుకంటే మేము పాడు చేస్తున్నాం, తర్వాత తరాలు వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏదైతే ఈరోజు ఇక్కడ ఉపయోగకర పరిస్థితుల్లో మనందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. నిజంగా ఇవాళ మీకు వచ్చిన కష్టాన్ని ఏం చేసినా కానీ భర్తీ చేయలేనంత నష్టపోయి ఉన్నారు మీరంతా. ఆ నష్టాన్ని నిజంగా ఎవరు భర్తీ చేయలేరు, గవర్నమెంట్ వచ్చినా వీళ్ళందరూ వచ్చినా. కానీ ఎంతో కొంత వీళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో స్పందించి మా చేతనైనంత కొంత సహాయం చేద్దామని వాళ్ళు ఆశించి ఇక్కడ మీ కాలేజీలో ఉన్న వాళ్ళకి మేము ఏదన్నా ఇస్తాము అని సంప్రదించడం జరిగింది. తప్పకుండా ఇవ్వండి, వాళ్ళ బాధ చూస్తే నిజంగా కింద ఉందని వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఒక్క రోజులో మొబిలైజ్ చేసి మీకు కావాల్సిన కనీసం కొన్నింటిని బట్టలు ముందు వాళ్ళు నిజంగా ఒంటి మీద ఉన్న బట్టలతోని కాలేజీకి వచ్చారు. అవే ఆరబెట్టుకుని ఆ రూముల్లో పడుకున్నారు, కింద కూడా వేసుకోవడానికి ఏం లేదని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్న దాన్ని కొంతవరకు మీకు అందించడానికి వచ్చారు. ముందు ఆ సిటీజీ గ్రూప్ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలుస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ముందు నుంచి కూడా కాపాడాలనే ఒక మంచి లక్ష్యంతో ఆ గ్రూప్ ఏర్పాటైంది. ఆ గ్రూప్ తరఫున ఇలా మరిన్ని మంచి కార్యక్రమాలు జరగాలని, మీరు కూడా తొందరగా విపత్తు నుంచి బయటపడాలని, మీకందరికీ కూడా ఆ మనోధైర్యాన్ని కలిగి ఉండాలి, ఎక్కడా కూడా కోల్పోవద్దని మరొకసారి కోరుకుంటూ మా స్పీచ్లతో కాదమ్మా మీ బాధ చేయదు. థ్యాంక్ యూ అన్నాడు. ఇంత త్వరగా స్పందించి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మావతి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.